హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే నా క్రాకరీ యూనిట్ ఆ డైనింగ్ టేబుల్ ఏరియా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను అలాగే ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. సో లేట్ చేయకుండా ఇంక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. దానికన్నా ముందు మీరు ఈ ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హాల్లోంచి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ మాకు డైనింగ్ ఏరియాకి ఇచ్చారు. సో నేనైతే ప్రస్తుతానికి డైనింగ్ టేబుల్ అయితే వేయలేదు, ఎందుకంటే ఈ ఓపెన్ స్పేస్ని ఫస్ట్ నేను యూస్ చేసుకోవాలి అనుకుంటున్నా. వన్స్ మనం డైనింగ్ టేబుల్ వేసాక ఆ స్పేస్ అంతా కంజెస్టెడ్ అయిపోతుంది కదా, సో అందుకే నేను డైనింగ్ టేబుల్ అయితే స్కిప్ చేశాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది వ్యానిటీ ఏరియా ఆర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తున్న ఏరియా. సో నేను ఇది చూపించట్లేదు, జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నా. అండ్ అటు సైడ్కి వచ్చేస్తే బెడ్రూమ్ ఎంట్రీస్, 2 బెడ్రూమ్స్ ఎంట్రీస్. ఆ ఎంట్రీ వాళ్ళని నేను అలా డిజైన్ చేయించుకున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెక్ చేయాలంటే చెక్ చేయండి. సో ఇటు సైడ్కి వచ్చేస్తే కిచెన్, ఇదేమో మా కిచెన్ పార్టీషన్, అది వచ్చేసి కిచెన్. సో ఈ కిచెన్ టూర్ వీడియో కూడా నేను చేశాను. అండ్ అలాగే దీని వీడియో ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ నేను ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నా. ఇది వచ్చేసి మా క్రాకరీ యూనిట్. నేను ప్యాంట్రీ కమ్ క్రాకరీ యూనిట్ అని చెప్పచ్చు. నేనైతే ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ప్యాంట్రీ లాగా యూస్ చేస్తున్నా, మీకు చూపిస్తాను. పైన వచ్చేసరికి ఇలా గ్లాసెస్తో యూస్ చేశాను. సో మనం ఏమన్నా గ్లాస్ ఐటమ్స్ కానీ పెట్టుకున్నప్పుడు అది బాగా లుక్ అనిపిస్తుందని. అటు సైడ్ది మాత్రం ప్యాంట్రీ లాగా యూస్ చేస్తున్నా. ఇది కూడా యాక్చువల్గా అయితే గ్లాస్ది కూడా యూస్ చేయొచ్చు, బట్ నేనైతే గ్లాస్ యూస్ చేయలేదు. మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందేమో అనిపించింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు బ్రేక్ అయిపోతే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. సో దట్టు మనం లోపల ఏదన్నా పెట్టినా బయటికి కనిపించకుండా ఉండాలి అన్నట్లు నేనైతే దీన్ని ఇలా ప్యాంట్రీ లాగా యూస్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను ఇలా పుల్ అవుట్స్ లాగా కాకుండా జస్ట్ కబోర్డ్స్తోనే డివైడ్ చేయించా పార్టీషన్. ఇలా అయితేనే ఎక్కువ స్పేస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. వెయిట్ కూడా ఎంతైనా బేర్ చేస్తాయి కదా, సో అవి అయితే మినిమం వెయిట్ అనేది కూడా ఉంటుంది. దట్టు అవి డోర్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇది బాగా అనిపించి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను, నార్మల్ కబోర్డ్ లాగానే. ఇది వచ్చేసి నార్మల్ షీటే, వైట్ కలర్లో అయితే వెళ్ళాను నేను. చాలామంది కబోర్డ్స్కి మ్యాగ్నెట్స్ పెట్టిస్తారు కదా, ఓపెన్ డోర్స్ అయితే అలా అయితే పెట్టించుకోవద్దు, అవి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వెంటనే అలా పుల్ చేసినప్పుడు. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే పైన అంతా కూడా నేను అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చి గ్లాస్తో పార్టీషన్ చేయించాను లోపల కూడా. సో ఇవి వచ్చేసి అల్యూమినియం డోర్స్, బ్లాక్ కలర్ అయితే యూస్ చేశాను. లోపలైతే వైట్ కలర్ షీట్ యూస్ చేశాను కదా, సో ఇక్కడైతే బ్లాక్ బాగుంటుంది అన్నట్టు నేను ఇలా బ్లాక్ కలర్లో వెళ్ళాను. అండ్ దాని లోపల వచ్చేసరికి ఇలా స్పాట్ లైట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ వీటికి ఇలా హ్యాండిల్స్ వచ్చేసాయి, ప్రొఫైల్ హ్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసరికి గ్లాస్, ఇవి వచ్చేసి అల్యూమినియం డోర్స్ అనమాట. సో వీటిలో కూడా చాలా టైప్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్రస్తుతానికైతే ఇలా ఆర్గనైజ్ చేశా. దీంట్లో కొంచెం అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నా ప్రస్తుతానికి. సో వాటిని అప్గ్రేడ్ చేసాక మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న వాటిని నేను ఇలా సెగ్రిగేట్ చేసా, జస్ట్ ఉన్న ఐటమ్సే. మ్యాక్సిమం నేను వైట్ కలర్లోనే వెళ్ళా, ఎందుకంటే బయట గ్లాస్ బ్లాక్ కదా, సో వైట్ కలర్ లోపల పాప్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను ఇలా మ్యాక్సిమం అంతా కూడా క్రాకరీ వైట్ కలర్లోనే చూస్ చేసుకున్నాను, వైట్ అండ్ గ్లాస్. సో అక్కడక్కడ చిన్న చిన్న కలర్స్తో నేను పాప్ చేశాను అనమాట. అండ్ లోపలికి వచ్చేసరికి ఇలా 2 స్పాట్ లైట్స్ అయితే ఇప్పించేసా, సేమ్ అటు సైడ్ డోర్లో ఉన్న దానిలాగానే చిన్నగానే యూస్ చేశాను. అండ్ దీనికి కూడా పార్టీషన్ వచ్చేసి ఇలా గ్లాస్తో చేయించాను అనమాట. ఇది హై థిక్నెస్ ఉన్న గ్లాస్. సో మనం బరువు ఏదైనా పెట్టినా కూడా ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మీకు ఎలా అనిపించింది ఈ ఆర్గనైజేషన్ అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కింద పార్ట్కి వచ్చేస్తే ఇది వచ్చేసి నేను గ్లాస్ ప్యానలింగ్ చేయించాను. ఇందులో కూడా చాలా
కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే ఇలాంటి షేప్ అయితే యూస్ చేశాను. ఇందులో కూడా మనకు కలర్స్ అండ్ డిజైన్స్ మనకి నచ్చిన ప్యాటర్న్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న డిజైన్లోనే చిన్న సైజ్లో కూడా కట్ చేసే ఇది కూడా ఉన్నింది. సో నాకైతే ఇలా పెద్దగానే బాగుంటుంది అనిపించి నేను ఇలా చూస్ చేసుకున్నాను. సో ఈ గ్లాస్ ప్యానలింగ్ అంతా కూడా సో నాకు ఈ డైనింగ్ ఏరియాలో మంచిగా పాప్ అవుతుంది ఇలా గ్లాస్తో ప్యానలింగ్ చేసుకోవడం వల్ల. సో అండ్ నాకు బాగా నచ్చిన పార్ట్ మాకు ఈ డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే అండ్ దీనికి వచ్చేసరికి ఇలా గ్రానైట్ స్లాబ్ వేయించాను. ఏదైనా మనం పెట్టుకోవడానికి యాక్సెస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు. జస్ట్ నేను అలా చిన్న వాటితోనే పాప్ చేశాను. బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. వన్స్ ఈ గ్లాస్ ప్యానలింగ్ అది చేసిన తర్వాత అండ్ ఈ కింద వచ్చేసరికి ఇలా నేను డ్రావర్ కమ్ డోర్ లాగా ఇచ్చాను. డ్రావర్స్ అయితే నేను ఇక్కడ ఓవెన్ యూస్ చేస్తున్నాను కదా, సో ఓవెన్కి సంబంధించిన కానీ ఆ క్రాకరీలో పెట్టుకోవాల్సిన ఐటమ్స్ కానీ అన్నీ ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది అని కింద వచ్చేసరికి స్టోరేజ్కి అయితే ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి లామినేటే అంతా కూడా నేను ఇలా గ్రానైట్ ఫీల్ ఉన్న లామినేట్ తీసుకున్నాను. సో అదంతా ఒకటే మొత్తం కూడా అదే కలర్ అయితే నాకు ఆడ్గా కనిపిస్తుందని మ్యాక్సిమం అంతా వైట్కి వెళ్ళి అక్కడక్కడ ఈ కలర్ మాత్రం యూస్ చేశాను. సో దట్ నాకు దీని లుక్ అయితే ఇంకా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఈ డోర్ కూడా వైట్ లేకుండా సేమ్ ఆ కలర్లోనే వెళ్దాం అనుకున్నాం. బట్ నాకెందుకో అది మరి ఆడ్గా కనిపిస్తుందేమో అన్నట్టు వైట్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అన్నట్టు నేను వైట్ కలర్ అయితే తర్వాత చూస్ చేసుకొని సో దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది యాక్చువల్గా ఈ ఎడ్జ్ వరకు ఈ వాల్ ఎడ్జ్ వరకు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది. సో అక్కడ స్విచ్చెస్ అవి ఉన్నాయి కదా, సో గ్లాస్ ప్యానలింగ్ చేసినప్పుడు ఆ స్విచ్చెస్తో ప్రాబ్లం అవుతుంది అన్నట్లు నేను దాన్ని చేంజ్ చేసా. దట్టు నేను పూజ రూమ్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో కాకపోతే ఈ వాల్కి ఆపోజిట్లో మాకు వాష్రూమ్ రావడం వల్ల సో అలా ఉండకూడదు అన్నట్లు నేను తర్వాత దాన్ని మేము అలా హాల్కి మూవ్ చేసి సో ఈ స్పేస్ని ఇలానే ఖాళీగా వదిలేసాం. ఆ ఎంటీ స్పేస్ని నేను ఇలా ఒక ప్లాంట్ అయితే పెట్టి ఆర్గనైజ్ చేశాను. దట్టు ఆ ప్యానలింగ్ని కూడా అలా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను కానీ సో అక్కడ స్విచ్చెస్ రావడం వల్ల ఎందుకు మళ్ళీ రిస్క్ అన్నట్లు నేను దాన్ని అక్కడితోనే క్లోజ్ చేసి ఇక్కడ వాల్పేపర్ చేద్దాం అనుకున్నా. బట్ ఎక్కువగా అనిపిస్తుందేమో ప్రస్తుతానికైతే దీన్ని ప్లెయిన్గా వదిలేద్దామని అట్లానే ప్లెయిన్ వాల్ అయితే వదిలేసాను ఇలా చిన్న ప్లాంట్ లాగా పెట్టేసి. అండ్ ఈ వాల్కి వచ్చేసరికి ఇది ఎంటీగా అనిపించింది అనమాట ఇటు సైడు. సో అట్లా ఎంటీగా కాకుండా జస్ట్ చిన్న హ్యాంగర్ లాగా వేసి అలా చిన్న చిన్న క్యూట్ బుద్ధాస్ అయితే అందులో యాడ్ చేసా. సో ఇందులో కూడా కొన్ని చేంజెస్ అయితే చెయ్యాలి. సో అది చేంజ్ చేశాక నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది హ్యాండ్ వాష్ ఏరియా. ఈ హ్యాండ్ వాష్ ఏరియాలో యాక్చువల్గా టైల్స్ అయితే కింద వరకే చేద్దాం అనుకున్నా. సో ఓన్లీ ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకే. బట్ అది ఎలాగో బాక్స్ తీసుకున్నాం కదా అని పై వరకు ఎక్స్టెండ్ చేశాను. అండ్ కింద వచ్చేసరికి ఇలా ఒక షెల్ఫ్ లాగా చేయించాము. పైన వచ్చేసరికి మిర్రర్, నేను మిర్రర్ నార్మల్దే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి మనకు మిర్రర్, టచ్ సెన్సార్ మిర్రర్స్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేనైతే ప్లెయిన్దే తీసుకున్నా. పైన అయితే ఇలా చిన్న షెల్ఫ్ లాగా పెట్టించి ఏదైనా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అనిపించింది. అండ్ మీరు చూసారంటే టైల్స్ కూడా ఎక్స్టెండ్ చేయించాను పైన సీలింగ్ వరకు. సో ఎలాగో ఉన్నాయి వాటిని ఎందుకు వదిలేయడం అన్నట్టు ఆ టైల్స్ కూడా నేను అలా యూస్ చేశాను. ఈ మిర్రర్స్లో కానీ ఈ టైల్స్లో కానీ అండ్ ఈ వాష్ బేసిన్స్లో కానీ ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలి అనేది చూస్ చేసుకోవాలి. అండ్ సీలింగ్ విషయానికి వస్తే ఇలా డైనింగ్ ఏరియాని అలాగే ఆ ఏరియాని నేను సపరేట్ అయితే చేద్దామని అలా చిన్న స్టెప్ లాగా యూస్ చేశాను. అండ్ ఆ ఏరియాకి వచ్చేసరికి చిన్న ప్రొఫైల్ లైట్ ఇచ్చేసి అండ్ 2 లైట్స్ అయితే యాడ్ చేశాను. అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి 2 లెవెల్స్ లాగా తీసుకున్నాను అనమాట. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా వుడ్ కలర్తో నేను పెయింట్ అయితే చేయించాను. నేను హౌస్ మొత్తం వైట్ కలర్లోనే వెళ్ళాను అనమాట. సీలింగ్ ఓన్లీ ఈ డైనింగ్ హాల్లో మాత్రమే ఇలా వుడ్ కలర్తో పెయింట్ చేయించా. అండ్ కర్టన్స్ విషయానికి వచ్చేసరికి నేనైతే సీలింగ్ నుంచి తీసుకున్నాను. ఈ డైనింగ్ ఏరియాకి ఏది మ్యాచ్ అవుతుందో దానికి అలా 2 కలర్స్లో. అంతే అండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. Bye bye. See you on next video.